క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇంతవరకు మరి ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించినటువంటి అనిల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనములు. ఆ రీతిగానే సమకూడిన మీకు శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు ఈ సాయం వేళలో మనల్ని సమకూర్చి ఉన్నారు. మరొక రీతిగా చెప్పాలి అంటే, మరొక నూతన విద్యా సంవత్సరమునకు మరి మనమందరం కూడా ఈ విద్యా సంవత్సరం నిమిత్తము సిద్ధపడడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులేమి, టీచర్స్ ఏమి, కుటుంబాలేమి అందరూ మరి ఈ విద్యా సంవత్సరంలో మరి జరగబో విద్యాభ్యాసమే కానీ, బోధనలు కానీ, ఈ బిడ్డలను మనం సపోర్ట్ చేయడం కానీ, వారికి కావలసిన ఏర్పాట్లు మనం సిద్ధపరచడంలో ఈ రీతిగా ఒక ప్రత్యేకత ప్రారంభమైనది. అంతేకాకుండా మరి వాతావరణంలో కూడా కొంచెం మార్పులు వస్తున్నాయి, ఆశాజనకంగా ఉన్నది. ఈ మార్పుల వలన కూడా మనలో ఉన్నటువంటి ఇరిటేషన్, ఎండకు చెమటకు ఇరిటేషన్ కొంచెం ఏర్పడినది. దాని నుండి కూడా మనం నెమ్మదిగా విడుదల పొందుతున్నాం. అందు నిమిత్తము మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి ఈ సమయంలో, ప్రత్యేక సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానించుకోవడానికి గాను పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం నుండి 21వ వచనం వరకు, ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం నుండి 21వ వచనం వరకు చదవబడినటువంటి వాక్యమును మనం ధ్యానం చేద్దాం. అందు నిమిత్తము మనం ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మమ్మల్ని కనికరించినందుకు వందనములు. మీ సన్నిధిలో మేము మా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఇంతవరకు మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఇప్పుడు మీ మాటలు మేము ధ్యానం చేయించుండగా మాకు సహాయుడు అయి ఉండండి. మేము గ్రహించే శక్తిని దయచేయండి మా తండ్రి. ఈ మాటలు మా హృదయంలో ఫలించులాగున కృప చూపండి. ఈ సమయాన్ని మా ప్రభువా, ఈ ధ్యాన సమయాన్ని మీ అధికారమునకు అప్పచెప్పుకుంటూ మీరే మమ్మల్ని ముందుకు నడపమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ స్థలంలో మనం కూడుకున్నాం కొద్ది మందిగా. కానీ మాస్ మీడియా ద్వారా, ప్రత్యేకంగా ఫేస్బుక్ ద్వారా అనేకులు లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. వారికి అందరికి కూడా మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగానికి మరి మనం ఏర్పాటు చేసినటువంటి టైటిల్ రిజెక్షన్ టు రెస్క్యూ. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రమ్ రిజెక్షన్ టు రెస్క్యూ, అంటే తృణీకారము నుండి కాపుదల వరకు, తృణీకారము నుండి కాపుదల వరకు, ఫ్రమ్ రిజెక్షన్ టు రెస్క్యూ. ఈ వాక్య భాగంలో మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు 8వ వచనంలో
ఆ పాలు విడిచినటువంటి సమయంలో ఒక గొప్ప సెలబ్రేషన్ జరిగినది. నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏంటంటే అంతవరకు తల్లి మీద ఆధారపడినటువంటి బిడ్డలు బయట నుండి ఆహారమునకు వారు షిఫ్ట్ అవుతారు నెమ్మదిగా. ఈ షిఫ్టింగ్ టైంను మరి బాగా ఘనముగా చేస్తాం. ఈ విందు జరిగిన తర్వాత అప్పుడు ప్రారంభమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటాం. హాగరు ఐగుప్తీయురాలు, ఈజిప్షియన్ మెయిడ్. హాగరు మరి అబ్రహామునకు భార్యగా శారానే ఇచ్చినది. యెహోవా దేవుడు ఇచ్చిననే మాట ఎక్కడా వ్రాయబడలేదు. నోవేర్ ఇట్ వాజ్ మెన్షన్ దట్ యావే గేవ్ హాగర్ యాజ్ వైఫ్ టు అబ్రహాం అని నోవేర్ ఇట్ వాజ్ మెన్షన్. యెహోవా ప్రమేయంతో ఇది జరిగినది. మనకు తెలవబడినటువంటిది ఏంటంటే మరి ఈమె ఇచ్చినది. ఉదాహరణకు 16వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాం 3వ వచనం సగభాగం నుండి అబ్రహాము లేక అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటైన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ప్రమేయం కన్నా శారా ప్రమేయం ఉన్నది. షీ అలౌడ్ అండ్ షీ పర్మిటెడ్, లేక ఇంకొక రకంగా చెప్పాలంటే షీ మీడియేటెడ్. ఇది జరిగినటువంటి విషయం. హాగరు సంతానము పొందెను, జరిగినది. మరి తదుపరి కాలంలో శారా ద్వారానే వాగ్దాన పుత్రుడు కలగాలి కాబట్టి మరి శారా ద్వారా వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మించిన తదుపరి అక్కడ కొంత తొందరలు వచ్చినాయి. ఎందుకంటే హాగరు కుమారుడు పెద్దవాడు. అతడు 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఏం చేస్తున్నాడు? హాగరు కనిన కుమారుడు పరిహసిస్తూ ఉన్నాడు. ఎవరిని పరిహసిస్తూ ఉన్నాడు అంటే వాగ్దానం ద్వారా శారాకు జనించిన కుమారుడు. అందుకనే గలతీ పత్రికలో కూడా ఎప్పుడైనా మనం చదవచ్చు 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని చర్చిస్తాడు పౌలు. ఇది ఇట్లా జరిగినది అనేటువంటి విషయం. వాగ్దాన పుత్రుడికిని లేక ఆత్మ సంబంధి అయిన కుమారునికిని శరీర సంబంధి అయిన కుమారునికి వారి మధ్యలో పోరాటం ఏర్పడను. ఒక విధంగా చూసినట్లయితే శరీర సంబంధమైనటువంటి కుమారుడు ఆత్మ సంబంధమైన కుమారుడిని పరిహసిస్తూ ఉన్నాడు, గేలి చేస్తూ ఉన్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో మాకరీ జరుగుతూ ఉన్నది. కొన్ని వర్షన్స్లో హింస పెట్టెను అని కూడా ఉన్నది. ఇది ఎందుకు ఈ హింస అనే విషయాన్ని మనము మరి గమనించినప్పుడు ఇది వారసత్వపు వివాదం. ముందు పుట్టిన వాడిని నేను జ్యేష్ఠ కుమారుణ్ణి అనేటువంటి తలంపు ఇష్మాయేలుకు ఉండవచ్చు. తర్వాత జనించిన ఇస్సాకు
స్పెషల్ ట్రీట్ జరిగినది, విందు జరిగినది. మరి పొరపాటున ఈ ఇస్సాకే అబ్రహాముకు వారసుడవుతాడా? అబ్రహాము వాగ్దానాలకి వారసుడవుతాడా అని ఒక ఏమంటాం కాన్ఫ్లిక్ట్ బయలుదేరిన. ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ పనులు జరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చును. గలతీ పత్రిక అన్నాను కదా, 4వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. ఈ భాగంలో మనము గమనించినట్లయితే 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసిన, ఇందును గూర్చి లేఖ మేము చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. అది వారసత్వం కాన్ఫ్లిక్ట్. ఇది ఎవరు వారసులు? అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానములకు వారసుడెవరు అనే కాన్ఫ్లిక్ట్లో మరి ఇష్మాయేలు ఈ మోకరి లేక గేలి చేయడం, మనం చదువుకున్న స్థలములో పరిహసించడం, ఇది కనపడుతూ ఉన్నది. ఇది కనపడినప్పుడు మరి మనం చూసినట్లయితే ఈ శారా చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఈ దాసిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అన్నాడు. సో వైఫ్ సజెషన్, శారా యొక్క సజెషన్. శారా అబ్రహాముతో చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము ఒక విధమైనటువంటి సందిగ్ధంలో పడ్డాడు. వాట్ టు డూ? ఈ శారానే హాగరును భార్యగా నాకు ఇచ్చినది, ఇప్పుడు ఈ శారానే నన్ను వెళ్ళగొట్టమంటాం. ఇది ఏమి న్యాయమో అనే అభిప్రాయం ఉండి ఉండవచ్చు. ఈ విషయాలు అబ్రహాము కూడా ఈజ్ ఆల్సో ఆన్సరబుల్. అబ్రహాముకు హాగరు కుమారుని వెళ్ళగొట్టడం కొంచెం బాధగా ఉన్నది. ఎందుకంటే షీ వాజ్ విక్టిమైజ్డ్, ఆమె బాధితురాలైనది హాగర్. అందుకనే అబ్రహాము మనము చూసినట్లయితే, ఆయన పరిస్థితిని చూసినట్లయితే బాధపడి 17వ అధ్యాయము ఆదికాండము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము అంటున్నాడు, అబ్రహాం ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక ననుగ్రహించు అని దేవునితో చెప్పగా, అబ్రహాము మధ్యలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. శారా వెళ్ళగొట్టమంటుంది. ఎందుకంటే ఇది వారసత్వపు విషయం. వాగ్దానానికి అబ్రహాముతో కలిగిన వాగ్దానం, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, దీనికి వారసుడు ఎవరు? పెద్దవాడైన ఇష్మాయేలు అవుతాడా? కాదు, కుదరదు. కాబట్టి సెండ్ హర్ అవే అలాంగ్ విత్ హర్ చైల్డ్ అనేటువంటి మాట. ఎప్పుడైతే శారా ఇలాంటి ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయో, అబ్రహాం దేవుని వేడుకున్నాడు, ఎట్నయా వాడిని బ్రతకనీరాదా? మరి వెళ్ళగొడితే ఇబ్బంది పడతాడు కదా, బ్రతకనివ్వవచ్చు అని కదా అని మరి చెప్పుకోవడం మనం చూస్తున్నాం. దేవుని వేడుకున్నాడు. అందుకనే తదుపరి 12వ వచనము మనం చూసినట్లయితే, గాడ్ ఆన్సర్డ్.
దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు 12వ వచనంలో. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. దేవుడు మాట్లాడాడు, రెస్పాండెడ్ టు అబ్రహాం. అబ్రహాము ప్రార్థనకు జవాబిచ్చాడు, అప్పీల్ చేసినట్లు మనం చూసాం. 17-18లో చూసాం. అయితే ఇక్కడ అబ్రహాము ప్రార్థనకు మొరకు ఈ తదుపరి అధ్యాయంలో 21వ అధ్యాయంలో జవాబు కనబడుతూ ఉన్నది. ఈ జవాబు అయితే దేవుడు నీవు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. నువ్వు దుఃఖపడవద్దు, నీవు ఇబ్బందిలో పడవద్దు, మానసిక ఒత్తిడికి లోను కావద్దు. అన్యాయం చేస్తున్నానే అనేటువంటి ఆ మానసిక ఒత్తిడిలో నుంచి నీవు బయటపడు. ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు? శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడను. శారా మాట వినాలయ్యా. షీ ఈజ్ హౌస్ వైఫ్. అంతేకాదు దేవుడిచ్చినటువంటి లేక దేవుడు ఆమోదించినటువంటి భార్య. నీకిచ్చిన వాగ్దానం శారాకు కూడా అదే ఉన్నది. మీ ఇద్దరికీ ఇవ్వబడిన ఉమ్మడి వాగ్దానం, కంబైన్డ్ ప్రామిస్, ఉమ్మడి వాగ్దానం. కాబట్టి శారా ఏం చెప్తే అదే నువ్వు వినాలి అని అంటాడు అబ్రహాం. అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ప్రత్యేకత ఏంటంటే దేవునికి లోబడటం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెయిత్ కానీ, ఫ్యామిలీ ఫెయిత్ కానీ, సెక్యూరిటీ కానీ, ఆయన కుటుంబానికి ఆయనకు ఆర్థిక భద్రత కానీ, సమాజంలో భద్రత కానీ, విశ్వాస జీవితం కానీ, అన్నిటిలో దేవునికి లోబడుతూ ఉన్నాను. వెరీ మచ్ ఒబీడియంట్. ఇప్పుడు దేవుడు చెప్పేశాడు, యు యాక్సెప్ట్ అవర్ అడ్వైస్. ఆమె యొక్క సలహాను నీవు తీసుకో. ప్రతి సలహా అంటున్నాడు. మనం గమనించినట్లయితే శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. నేటి దినాల్లో మరి ఈ మ్యారిటల్ సిస్టంలో వస్తున్న ఇబ్బందే అది. భార్య యొక్క సలహా తీసుకోకపోవడం. దేవుడిచ్చినటువంటి ఆ సతీమణి యొక్క సలహాలు తీసుకోకపోవడం. వాళ్ళకేం తెలుసండి, పిచ్చోళ్ళు, ఏదంటే అది చెప్తుంటారు, ఆమెకేం తెలుసండి ఎర్రిది అని అనుకుంటుంటాం. ఒకవేళ దేవుడు మాట్లాడిస్తున్నాడేమో. దేవుడు అప్రూవ్ చేసినటువంటి పార్ట్నర్ కావున ఆ సలహాలు తీసుకోకపోవడం వలన కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందులు. మా ఇంట్లో పాస్టమ్మ గారు కూడా సలహాలు ఇస్తుంటారు. ఒక్కొక్కరిని చూయించి ఈ నమ్మబాక అంటాడు. అరే, నాకు సహాయం చేస్తా ఉంటే నువ్వు నమ్మబాక అంటే చివరకు నమ్మరాని వాడే అవుతాడు. వాడు అనిపిస్తుంది, ఏమో ముందుగానే వార్నింగ్ ఇచ్చింది, నేను దానిని కొట్టి పడేశాను. రియల్లీ అంటే దేవుడు కొన్నిసార్లు ఇట్లా మాట్లాడతాడేమో. ఇక్కడేమో అబ్రహాం అంటున్నాడు, నీవు ఆమె చెప్పిన మాట వినాలి అంతే. ఆమె నీకు మరి నిబంధనలో భాగముగా ఇవ్వబడినటువంటి నీ
సతీమణి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దానితో పాటు మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట 13వ వచనంలో, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి నేను అన్యాయం చేయను. ఐ విల్ బ్లెస్ హిమ్ టూ. ఆ బిడ్డను కూడా నేను ఆశీర్వదిస్తాను, ఒక రాజ్యముగా చేస్తాను, ఏ నేషన్. అయితే వాగ్దాన సంబంధమైన జనము ఈ జనమే. ఇది చాలా కీలకమైనటువంటి విషయముగా మనం చూస్తాం. ఏం ఇబ్బంది పడద్దు. ఆ అబ్బాయి యొక్క సంతానమును నేను ఒక నేషన్గా, 17వ అధ్యాయం ఆదికాండము 20వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. సేమ్ థింగ్ రిపీటెడ్ హియర్. 20వ వచనంలో, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతని విస్తరింప చేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. సో సేమ్ థింగ్ రిపీటెడ్. అబ్రాహాము, నువ్వు మరి బాధపడుతున్నావు, కాంట్రడిక్ట్ అవుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. మరి ఇది శారా వలన కలిగినటువంటి విపత్తు. శారానే ఈ అరేంజ్మెంట్ చేసినది, కానీ ఇప్పుడు శారానే వ్యతిరేకిస్తూ ఉన్నది. సరే, ఏది ఏమైనా ప్రయారిటీ శారా. నువ్వు ఆమె మాట, ప్రతి మాట వినాలి. నీకు సమస్య ఏంటి, వీళ్ళని ఏం చేయాలి అనేదా, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళ పతనం కానివ్వను అని అబ్రహాముతో చెప్పడం మనం చూస్తాం. 14వ వచనం దగ్గరకు వచ్చేసరికి నేను చెప్పాను ఇందాకనే, మరి అబ్రహాము ప్రతి మాటను, దేవుని మాటకు లోబడువానిగా మనం చూసాం. ప్రతి మాట అబ్రహాము దేవుని మాటకు లోబడతాడు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అఫెక్షన్స్ లేక ఫేవర్స్, వీటికి తన హృదయంలో తావు లేకుండా చీకటితోటే లేచి తెల్లవారుజామునే మరి ఆమెకు, ఆ పిల్లవానికి ఆహారమును నీళ్ల తిత్తిని వారికిచ్చి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. నీళ్ల తిత్తి, తిత్తి అంటే కొంచెం పెద్దదే సైజ్. నీళ్ల తిత్తి అది లెదర్తో చేస్తారు, తోలుతో. ఒక బ్యాగ్, వాటర్ బ్యాగే కానీ తోలుతో చేసేవాళ్ళు ఇదివరకు, తోలు తిత్తి. మరి ఎట్లా తోలును సిద్ధం చేశారో, టేనింగ్, దానిని ఎట్లా మరి కెమికల్స్తో దాన్ని ఎట్లా సిద్ధం చేసేవాళ్ళో ఆ రోజుల్లో తెలియదు, కానీ వాసన రాకుండా మరి చక్కగా దానిలో చల్లగా ఉండేటట్లు తిత్తి, మరి దానిలో నీళ్లను పోసి ఆహారమునిచ్చి గో అవే. ఈమె కూడా ఎటు పోవాలో తెలియదు, ఎళ్ళమని పంపడం మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళిపో, వెళ్ళిపోమ్మంటే ఆమె దారి పట్టినది, పిల్లవాడిని తీసుకొని. బహుశా పిల్లవాడు కూడా నడిచే స్థితి ఉండి ఉండవచ్చు. సో షీ డిపార్టెడ్. అబ్రహామే సాగనంపాడు, వెళ్ళుము అంటే. ఒక విధంగా షీ వాజ్ ఏ స్లేవ్ గర్ల్.
ఆమె జీవితాంతం బానిసగా ఉండవలసినటువంటి స్త్రీ హాగర్ ఇప్పుడు బానిసత్వం నుండి కూడా విడుదల వచ్చినది. దట్ ఈజ్ అనదర్ పర్స్పెక్టివ్. ఆమె ఒక బానిసగా, బానిస వ్యవస్థలో ఆమె లైఫ్ టైం అంతా కూడా శారా ద్వారా వచ్చిన, అబ్రహాం ద్వారా వచ్చిన జీవితకాలం లైఫ్ అంతా కూడా ఒక బానిసగా పడి ఉండవలసినటువంటి ఆమెకు ఒక విధంగా లిబరేషన్ వచ్చినది. అది అనుకోనకుండా వచ్చినది, కానీ పెయిన్ఫుల్ లిబరేషన్ అది కొంచెం బాధాకరమైనది. ప్రొటెక్టెడ్ హౌస్లో నుండి మరి ఆమె విడుదల పొందడం విడుదలే, కానీ బాధాకరమైన విడుదల. ఏమి తెచ్చుకుంది వెంట అంటే కొంచెం ఆహారము మరియు ఆ నీళ్ళ తిత్తి. ఇక్కడ ఈమె తన దారిలో ప్రయాణము చేస్తూ ఉన్నది. ఆమె వెళ్ళి 14వ వచనంలో బయర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచుండెను. షీ లాస్ట్. ఆమె ప్రయాణపు దారిని ఆమె పోగొట్టుకోండి. బయర్షెబా అరణ్యం అంటే అటు ఐగుప్తుకు ఇటు పాలస్తీనాకు మధ్యలో ఉండేటువంటి విల్డర్నెస్ అనే దేనిని అంటాం? అరణ్యాన్ని. సో నో వెజిటేషన్, మొక్క మొలవని స్థలము అరణ్యం, ఎడారి లాంటిది. గొప్ప అరణ్యం, విల్డర్నెస్ ఆర్ డిజర్ట్, వేస్ట్ ల్యాండ్, మొక్క మొలవని ప్రాంతం అక్కడ ఉన్నది. ఆ ప్రాంతంలో దారి కూడా తప్పిపోయినది. అటు ఐగుప్తుకు వెళ్ళే దారి కూడా తప్పిపోయినది. ఆమె ఈ దారి తప్పిన ఈ పరిస్థితిలో ఆమెకు కంగారు పెరిగిపోయినట్లే. ఈ కంగారు పెరిగిపోయి ఆమె అటు ఇటు తిరుగుతూ ఉండెను. అది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. అయితే ఇక్కడ మరి ఈమె బయటపడడానికి దారి తీసిన పరిస్థితి ఒకటి, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇష్మాయేలు బాధ పెడుతున్నాడు, మోకరి. అది వన్ రీజన్ ఫర్ సెండింగ్ అవుట్. వాగ్దాన పుత్రుడైన శారా కుమారుడైన మరి ఇస్సాకును ఈ ఇష్మాయేలు బాధ పెడుతూ ఉన్నాడు. మరొక విషయం ఏమిటి అంటే, శారా ఒక పోటీతో కూడిన మనిషిగా అక్కడ కనపడుతూ ఉన్నది. శారా, నా బిడ్డకు డేంజరస్ సిట్యుయేషన్ వస్తుంది, ఎప్పుడైనా నాకు సమస్యే ఈ బిడ్డ వలన, కాబట్టి ఈ బిడ్డ నాకు అడ్డం ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు? శారా సలహా తీసుకోయా, ప్రతిదీ తీసుకో అన్నాడు. సో దట్ వాజ్ అనదర్ రీజన్. మరి మరొకటి ఏంటంటే అది దైవ ఆజ్ఞ. సో హాగర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అబ్రహామ్స్ ఫ్యామిలీ, ఇది కారణం. దేవుని ఆజ్ఞ కూడా, దేవుని ఆజ్ఞ. శారా తొందర పెట్టడం శారా యొక్క ముందు జాగ్రత్త. మరి పిల్లవాడు ఇష్మాయేలు ఇస్సాకును గేలి చేయడం, బాధపెట్టడం, ఈ కారణాల వలన ఆమె రిజెక్ట్ చేయబడినది, ఆమె బిడ్డ రిజెక్ట్ చేయబడ్డాడు. అది ఒకవైపు. రెండవ వైపు 15వ వచనం నుండి మనం చూసినట్లయితే, త్వరలోనే ముగిస్తాను, 15వ వచనం నుండి మనం చూసినట్లయితే నీళ్లు అయిపోయినాయి. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. ఎడారి, వేడిమి గాలి,
తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. ఆ, ఈ నీళ్లు అయిపోవడం వలన ఈమెకి గందరగోళం అయింది, పరిస్థితి గందరగోళం అయింది. నీళ్ళు అయిపోయినాయి, పిల్లవాడి పరిస్థితి ఏంటి? యాజ్ అ మదర్ పిల్లవాడి పరిస్థితి ఏంటి? ఇది చదువుతుంటే నాకు మా చిన్నతనం గుర్తుకొచ్చింది. మా తల్లిదండ్రులు పంతుళ్ళు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ సాటర్డే ఆర్ సెకండ్ సాటర్డే టీచర్స్కి ఒక క్లాస్ ఉండేది, సెంటర్ క్లాస్ అనేవాళ్ళు. టీచర్స్ అంతా మాకప్పుడు తాళ్ళూరు పంచాయతీ సమితి కాబట్టి అందరం టీచర్స్ అంతా తాళ్ళూరు వెళ్ళేవాళ్ళు. మా నాన్నగారు సెలవు పెట్టేటో పరిచర్యకి వెళ్ళినట్లున్నాడు. అమ్మ ఉన్నది, అయ్యా వెళ్దాంరా కానీ అని తీసుకెళ్తే 11:30, 12 అట్లా అయింది. తిరుగుదారి పట్టా. వాస్తవంగా వాటర్ బాటిల్ లేదు ఆ రోజుల్లో, వాటర్ బాటిల్ కల్చరే లేదు. వాటర్ బాటిల్ ఎట్టాగంటే మరచెంబు అని ఉండేది, ఒక చెంబుకు స్క్రూస్ ఉండేవి, ఒక చిన్న హ్యాంగర్ ఉండేది. అది మేము తీసుకెళ్ళలేదు ఆ మరచెంబు. కొంత దూరం వచ్చాక దప్పిక అవుతున్నాయి, ఇదే సిట్యుయేషన్. అమ్మ దప్పిక అవుతుంది అన్నాను. ఆమెకి పాలు పోల. ఆమె దప్పికైతే ఆమె అనుచుకుంటుంది, పిల్లవాడి దప్పికంటే ఆమె గందరగోళం. ప్రయత్నం చేసాం, రేగ్గాయలు తింటా దప్పిక తగ్గుద్దంటే రేగ్గాయలు తింటుంటే దప్పిక పెరుగుతూ ఉన్నది. పొలాల్లో ఒక రైతు చూశాడు మా బాధ. ఆయన వచ్చి, ఏంటి దప్పిక అవుతుంటే మీరు ఇటు చేస్తున్నారంటమ్మా, ఇది కాదు పద్ధతి, వేపుల్లో ఒకటి నవలమనండి పిల్లవాడిని, ఆ చేతికి నోట్లో నీళ్లు వస్తాయి. సో డ్రై మౌత్ వాటరీగా మారిపోతుంది. అది బెస్ట్. వాగు దగ్గరికి పోయేసరికి చిలకలేరు దగ్గరికి కొంచెం మేనేజ్ చేయొచ్చు అని చెప్పగానే ఒక వేప మొక్కలో నుండి పుల్ల ఇరుచుకొని నవ్వులుతూ ఉంటే నా చేతికి నోటి నిండా నీళ్లు వచ్చేసినాయి. సో ఆ చేదు నీళ్లు మింగలేదు కానీ మౌత్ వాజ్ నాట్ డ్రై. ఆ దినమున నా బాధ ఏం పెద్దగా లేదు కానీ ఆమె బాధ ఎక్కువగా ఉంది. వీడికి నీళ్లు అయిపోయినాయి, నోరు ఎండిపోతున్నాయి, ఏంటి వీడి పరిస్థితి, ఏమవుతాడు? ద స్ట్రగుల్, మదర్స్ స్ట్రగుల్. ఆ విషయం నాకు గుర్తొచ్చింది ఈ వాక్యం చదువుతూ. సో ఇక్కడ ఇష్మాయేలు స్ట్రగుల్ ఏమో అసలు దప్పిక అన్నాడో లేదో కానీ నీళ్ళు అయిపోయినాయి అనగానే ఈమెలో చాలా బాధ ప్రారంభమైంది. కుమారుడికి నీళ్లు లేవే, ఎట్లా చేస్తాడు, దెబ్బతింటాడేమో ఈ కుమారుడు అని చెప్పి, వీడు చచ్చిపోతాడు, వీడు బ్రతకడు ఈ దప్పికతో అని ఒక చోట నేను చూడలేను, వాడి మరణాన్ని నేను చూడలేను అని ఆ చిన్నవాడిని పడవేసింది. మనం చూసినట్లయితే ఈ భాగంలో మనం చూస్తే నేను చూడలేననగా 16వ వచనం అనుకొని వింటి వేత దూరం, ఒకడు ఒక బాణాన్ని వేస్తే ఎంత దూరం వెళ్తుందో కంఫర్టబుల్గా అంత దూరంలోకి వెళ్ళి ఆ బిడ్డకు ఎదురుగా దూరమున కూర్చొని పాపం ఎలుగెత్తి ఏడ్చిన. ఏడ్చినది వాడికి వినపడే ఉండవచ్చు ఇష్మాయేల్. ఆ పిల్లవాడు కూడా ఏడుపు అందుకున్నట్టున్నాడు. ఇద్దరు, ఈ ధరిని ఈమె దూరంలో పడేసి వచ్చింది, అక్కడ ఆ పిల్లవాడు. వారు ఏడుపు అందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని మనం గమనించినప్పుడు మరి 17వ వచనంలో మనం చూసినట్లయితే 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను.
చిన్నవాని మొరను విన. ఈ విషయం మనం గమనిస్తే అబ్రహాము యొక్క కేర్లో నుండి బయటకు వచ్చేశాడు. హాగర్ కుమారుడుగా అబ్రహాము కుటుంబంలో ఉంటున్నప్పుడు ఈ సెంట్ అవే కుమారుడి యొక్క కేర్. అబ్రహాం అనేటువంటి ఒక పెద్ద కుటుంబ పెద్ద, ఒక విధంగా పేట్రియార్, ఆయన కేర్లో నుంచి బయటకు వచ్చాడు ఆ పిల్లాడు. రెండవది చూస్తే ఇప్పుడు తల్లి యొక్క కేర్ కూడా ఆడ పడేసి అంత దూరం పోయి కూర్చుంది, ఇక నేను చూడలేను నాయన నీ బాధ అని. సో ద బాయ్స్ కేర్ వాజ్ టేకెన్ అవే ఫ్రమ్ బోత్ ద పేరెంట్స్. అబ్రహాము నుండి, ఇక్కడ హాగర్ నుండి తీసివేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, వెన్ హ్యూమన్ హ్యాండ్ ఫెయిల్స్, అన్ని వైపులు మూసుకుపోయినాయి, మానవుల సంబంధించిన సహాయ హస్తాలు మూసుకుపోయాయి అన్నప్పుడు దేవుని సహాయ హస్తం ప్రారంభం అవుతుంది. దట్ విల్ బి ద బిగినింగ్ పాయింట్. మనిషి వదిలివేసినప్పుడు, మరి ఇక్కడ కుటుంబ జీవితంలో అటు అబ్రహాం వదిలేశాడు, ఇక్కడ హాగర్ వదిలేసింది, అక్కడ పడేశారు. పిల్లవాడు కూడా ఏడుస్తున్నాడు అంటున్నాడు. అప్పుడు దేవుని సహాయం ప్రారంభం. ఈ పిల్లవాడి మొర నేను విన్నాను, మొర చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, నీవు భయపడవద్దు, దేవుడు వాని స్వరము విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, ఒకటి వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరలా ఈ పిల్లవాడిని గొప్ప జనముగా చేస్తాం. చచ్చిపోతాడని ఆడ పడేసి వచ్చి కూర్చున్నావా? కాదు. పిల్లవాని యొక్క మొర దేవుడు విన్నాడు. దూతగా నేను మాట్లాడుతున్నాను. వాగ్దానం ఈ పిల్లవాడే పొద కిందనో చెట్టు కిందనో పడేసి వచ్చావు, ఈ పిల్లవాడే గొప్ప జనాంగముగా మారుతాడు అని వాగ్దానాన్ని రిపీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ టైంలో మనము గమనించినట్లయితే 19వ వచనంలో మనము గమనించినప్పుడు చెప్పబడినటువంటి మాట, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆమె కన్నులు తెరిచినందున ఊట నీరు, స్ప్రింగ్ వాటర్, ఊట నీరు, దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. మరి అది అంటే ఆత్మికముగా కళ్ళు తెరిచాడా మనకి తెలియదు. అక్కడే ఉన్నాయి స్ప్రింగ్ వాటర్, జీవజలములు. సమరయిస్తూతో అంటాడు కదా, జీవజలములు ఉన్నాయి, అవి ఇస్తాను నేను. ఈ జీవజలములు నా యొక్క వరుమానం, బహుమానం. ఇంతవరకు నీ కన్నులకు మరుగై ఉన్నవి. దట్ ఈజ్ ఆల్సో ఆస్పెక్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క ఒక దృక్పథం. జీవజలములు, స్ప్రింగ్స్ ఉన్నాయి, నీ కన్నులు చూడలేకపోయినా ఇప్పుడు నీ కన్నులు తెరిపిస్తున్నాను, నీవు చూడగలవు, చూడుము. ఇది విశ్వాస జీవితంలో చాలా చాలా గొప్ప మెట్టు.
చాలా చాలా గొప్ప మేట. దేవుడు మరి మన విషయాల్లో కూడా, మన విషయాలు పాస్టర్ గారి విషయంలో కూడా, విశ్వాసుల విషయాలే కాదు, మన ముందే ఆ జీవజలములు ఉంటాయి, మనం గమనించలేకపోతూ ఉన్నాం. ఒక్కోసారి 2 రోజుల ముందు ఆలోచిస్తా, ఇంత అవసరత ఉన్నది ఎట్లబ్బా, సరే వెయిట్ అండ్ సీ అనుకున్నప్పుడు దేవుడు అనుకొనని రీతిగా దానికి సంబంధించినటువంటి వనరు, రిసోర్స్ ఆయన అందిస్తానే ఉంటాడు. ఒక రిసోర్స్ వస్తుంది. ఆ రిసోర్స్ వచ్చినప్పుడు మనకెంతో ఆదరణ, మనం కౌంట్ చేయం, రిసోర్సెస్ని కౌంట్ చేయం, మన కన్నులు మూసుకుపోతాయి. మనకు ఎగ్జాస్ట్ అయిపోయినాయే వనరులన్నీ, మనకి ఈ అవసరతలు తీరుతాయా లేదా. సడన్గా నిన్న నాకు ఒక చిన్న అమౌంట్ పడేది అకౌంట్లో. ఏంటబ్బా ఈ టైంలో పడింది, నాకైతే అవసరం ఉన్నది, ఎట్లాగా అని ఎవరు పంపారని సోర్స్ చూస్తుంటే కనపడటంలా, సోర్స్ కనపడటంలా. అప్పుడు నెమ్మదిగా తిప్పుకొని దాని పరిష్కారం ఎవరబ్బా ఈ మనిషి అని చూస్తే రైతు భరోసా పడ్డాయి. ఒరే దేవుడు, నేను మర్చిపోయినటువంటి సొమ్ము అవసరానికి కరెక్ట్గా అకౌంట్లోకి తీసుకొచ్చాడు. సో దేవుని కార్యాలు అలాంటి, అవి అనుభవిస్తేనే అవి అర్థం అవుతాయి. విశ్వాసం అనేది వెన్ యు ప్రాక్టీస్ ఇట్, దానిని జీవిత అనుభవంలోకి తీసుకొస్తే అంటున్నాడు, ఆడే ఉన్నాయి నీ కన్నులు మరుగు చేయబడ్డాయి, అవి కూడా ఊటలు, నీటి బుగ్గ, స్ప్రింగ్, స్టాగ్నేటెడ్ వాటర్ కాదు. ఈ ఎడారిలో స్టాగ్నేటెడ్ వాటర్ కాదు, స్ప్రింగ్ అనమాట. నీటి ఊట, నీటి బుగ్గ అక్కడే ఉన్నది. ఆమె వెంటనే ఆ తిత్తిని నింపుకొని పిల్లవాడికి సమృద్ధిగా నీళ్లు ఇచ్చినట్లు ఈ స్థలంలో వ్రాయబడి. మిగతా డీటెయిల్స్ కంటిన్యూయేషన్ లేదు, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే మరి అతడు పెద్దవాడైపోయాడు, విలుకాడయ్యాడంట. ఆశ్చర్య, విలుకాడంటే మరి అప్పటి అరణ్యంలో విలువిద్య అవసరమేమో. ఈ బికేమ్ ఏ హీరో అయి ఉండవచ్చు. విలువిద్యలో ఆరితేరాడు. అప్పుడు ఈమె ఐగుప్తీయురాలు కాబట్టి మరో ఒక ఐగుప్తి స్త్రీని తీసుకొచ్చి అతనికి వివాహం కూడా చేశాడు. సో ఇక్కడ ఒక దాహం అనేటువంటి కొరతనే చూపించి ఆదికాండములో ఆ చిన్న అంశాన్నే మనకు జరిగి చూపించాడు. కానీ మరి ఆ తదుపరి ఆయన జీవితం మహత్యములతో కూడినది అయి ఉండవచ్చు. మంచినీళ్ళు దొరికినాయి, ఆహారం ఏది? అది అరణ్యం, నో వెజిటేషన్. ఆహారం ఏ రీతిగా ఇచ్చాడు, పిల్లవాడు ఎట్లా పెరిగాడు ఆ పొదల్లో, ఇసుకలో, అరణ్యంలో. మరి పిల్లవాడు ఏ రీతిగా పెద్దవాడయ్యాడు, విలువిద్యలో ఆరితేరాడు. విల్లంబులు ఎక్కడవి, బాణములు ఎక్కడవి. మరి ఇవన్నీ కూడా సర్టన్ గ్యాప్స్ వర్ దేర్. హౌ ద బాయ్ వాజ్ బ్లెస్డ్. చివరకు వివాహితుడయ్యా. ఐగుప్తు బార్డర్ అని చెప్పాను కదా, ఐగుప్తు వైపు వెళ్ళి ఒక పిల్లను తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పెళ్లి చేసి గొప్ప జనాంగం అయ్యారు. మల్టిపుల్. ప్రియమైనటువంటి వారలారా, ఒకవైపు రిజెక్షన్, ఒకవైపు బ్లెస్సింగ్.
రిజెక్షన్కి ఏవో కారణాలు ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. రిజెక్షన్ చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణాలన్నీ మనము ధ్యానం చేసుకుంటూ మనసు పాడు చేసుకొని అక్కర్లేదు. కానీ మరొక వైపు మనం చూసినప్పుడు రెస్క్యూడ్ ఫ్రమ్ దట్ క్రైసిస్, ఆ సంక్షోభంలో నుండి దేవుడు అద్భుతముగా రెస్క్యూ చేసినాడు. ఎడారిలో ఏ రీతిగా ఆశీర్వదించాడు. సో మరి ఈ లోకంలో పేరెంట్స్ కావున మనకి హెవెన్లీ పేరెంట్, తండ్రి అనే ఫాదర్స్ డే అంటున్నారు అందరూ. మా మనవడు ఒక గ్రీటింగ్ కార్డు వాడే తయారు చేసుకొచ్చి రాత్రి అంతా దాచిపెట్టి తెల్లారేసరికి నేరుగా వాడి బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ కార్డు తీసుకొని ఇదిగో తాత అని ఇచ్చాడు. నేను తాతను కదా, తండ్రిని కాదే అని అనలేదు ఆ పిల్లవాడిని. ఐ కుడ్ నాట్ డిస్కరేజ్, తీసుకున్నా దగ్గర పెట్టుకున్నా. కానీ హెవెన్లీ ఫాదర్ ఉన్నాడు, పరలోకపు తండ్రి. ఆయనకి తెలుసు మనకేం అవసరమో, మన జీవితాల్లో కొరత ఏమున్నదో, మన జీవితాల్లో మరి ఏ రీతిగా అభివృద్ధి చెందవలనో, ఆశీర్వదింపబడవలనో, ఒక జనాంగముగా మారవలనో. హెవెన్లీ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్. సో హీఈస్ ద ట్రస్టెడ్ ఫాదర్. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభువారు. శిష్యులు అడిగితే ఎట్ట ప్రార్థన చేయాలా అంటే, ఎట్ల ప్రార్థన, మాకు చర్చిలో ఒకసారి నా చిన్నతనంలో ఒకడికి తేలుగుట్టి వచ్చాడు. అప్పుడు మా తండ్రి గారు ప్రార్థన చేస్తే ఆ విషయం తగ్గిపోయేది, మిరకులస్ హీలింగ్. అది ఎట్ట తగ్గిపోతుందో తెలియదు. కానీ నేను పాస్టర్ అయ్యాక భయపడేవాడిని, ఎవడన్నా వస్తాడేమో గబక్కన మనం ప్రార్థన చేస్తే తగ్గదు సావదు, అయ్యా మీ నాయనకి శక్తి ఉంది కానీ నువ్వు వస్తాడు అంటారని నేను చాలా భయపడుతుంటాను. ఈ దినాల్లో ఆ తేళ్లు లేవు, దేవుని దయ వలన తూరిళ్ళు పోయినాయి, ఈ ప్రాబ్లం కూడా పోయింది. ఆ దినాల్లో ఒక క్రైస్తవేతరుడు వచ్చాడు పాపం, తేలుగొట్టి ఇంటికి చర్చిలో కూర్చోబెట్టాడు. అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో, నేను కాదయ్యా, నీ మొర దేవుడు వింటాడు అంటే ఆయన చేసే ప్రార్థన ఇప్పటికి ఆశ్చర్యమే. ఓ యేసయ్య పంతులా నా నెప్పుని తగ్గి అంటాడు. యేసయ్య పంతులు కాదయ్యా, ఏడన్న పేరయ్య పంతులు, ఆయన యేసయ్య దేవుడు. యేసయ్య పంతులు కాదంటే ఆడికే అర్థం కాదు, ఆ బాధే పాపం. ఏమనమంటే అది అంటున్నాడు. దేవుడు తగ్గించాడు అనుకోండి. యేసు ప్రభువు వారు నేర్పించాడు, పరలోకంలో ఉన్న మా తండ్రి. సో యు ఆర్ దేర్, యు ఆర్ ద ప్రొవైడర్ ఎట్ ద టైమ్ ఆఫ్ నీడ్. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. నీళ్ల ఊటలు నీకు తెలుసు, ఉన్నాయి మా ఎదురుగానే. మా కన్నులు తెరిస్తే మా ఎదురుగానే నీటి ఊటలు, నీటి బుగ్గలు ఉంటూ ఉంటాయి. ఇట్టి మంచి దేవుని మనం కలిగి ఉండి మన జీవితాల్లో, ఇఫ్ దేర్ మే బి రిజెక్షన్స్, క్రైసిస్, దేర్ మే బి సర్టన్ అకేషన్స్, డిఫికల్టీస్, ఫెయిల్యూర్స్, షార్ట్ కమింగ్స్, బట్ గాడ్ ఈజ్ అవైలబుల్. ఆకాశం నుండి ఆయన మాట్లాడి మరి మన జీవితాలకు కావలసినటువంటి క్షేమమును, దీవెనలను ఆయన ప్రసాదించువాడై ఉన్నాడు. అట్టి దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు. మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానమును ఆశీర్వదించండి. అనేక మార్లు మేము మా ప్రభువా మరి కొరత లేక రిజెక్షన్ మేము అనుభవిస్తూ ఉంటాం. కానీ నీవు ప్రేమ కలిగిన దేవుడు, నీవు విడువలేదు.
తల్లి చేయి విడిచినా, తండ్రి చేయి విడిచినా నీవు చేయి విడు అనేటువంటి దేవుడు. అట్టి నిశ్చయితను ఈ దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్ములను ముందుకు నడిపించండి, మమ్ములను బలపరచండి, మీ దీవెనలతో నింపండి. ఆత్మికముగా మేము బలపట్టకు సహాయం దయచేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాం.